అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఈ రోజు మనం అయితే సజ్జ పక్షాలు అయితే చేసేద్దామండి. వాటి కోసం మెయిన్ గా మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము పై పిండి కోసం అయితే మైదా పిండితో పిండి కలిపేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకున్నానండి. నేనైతే ఒక 1/2 kg మైదా పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఒక 2 inches లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చాలా లైట్గా. ఇప్పుడు దీన్ని మనము వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం, పూరీ పిండిలాగా. అలా మరీ చేతికి కతుక్కునేలాగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా నీట్గా కలిపేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో నేను లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసేసుకొని పైన ఒకసారి కలిపేసేసి అయితే మనము దీనిపైన మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేశానండి. నేను ఇప్పుడు రవ్వ కేసరి చేద్దాం, దాని లోపల స్టఫింగ్కి కావాలి కదా, దానికోసం అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. నెయ్యి వేసేసుకుందామండి. బాండీ స్టవ్ మీద పెట్టేసేసి అది కరిగిన తర్వాత మనమైతే బొంబాయి రవ్వ పోయాలి. 1/2 కిలో రవ్వ అయితే నేను నెయ్యి వేయించుకుంటున్నానండి. వేసి దాన్ని దోరగా వేయించుకుందాం, గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా. రవ్వ కేసరి లాగా మనం నేతిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుని దీంట్లో వేస్తే బాగుండదండి. ఓన్లీ షుగర్, వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. కుదిరితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. దీన్ని అయితే దోరగా వేయించుకుందాం. అటు మాడకూడదు, ఇటు మరి పచ్చి వాసన రాకుండా మీడియంగా మనం వేయించుకుందాం నెయ్యిలో. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే మనం పోసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు వస్తుంది, బొంబాయి రవ్వ అంటేనే ఉండలుగా వస్తుంది. అందుకని దీన్ని అయితే మనము కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడైతే నేను గ్లాస్ పంచదార అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఉడికినట్టు అనిపించింది. ఇప్పుడు ఈ గ్లాస్ పంచదార కూడా దీంట్లోకి వేసేసుకుందాం. దీన్ని బాగా పైకి కిందకి మంచి కలుపుకోవాలండి. ఎందుకంటే పంచదార కరిగి ఆ పాకం కూడా వస్తుంది కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే 3 గ్లాసెస్ పోస్తారండి వాటర్. 3 గ్లాసెస్ పోయకుండా 2 గ్లాసెస్ వాటర్ పోసి 1 గ్లాస్ పంచదార వేస్తే ఈ పంచదారలో ఉన్న వాటర్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అందుకని ఇప్పుడైతే 2 గ్లాసెస్ వాటర్, దేనికి 1 గ్లాస్ రవ్వకి, అలానే 1 గ్లాస్ పంచదార. మామూలుగా ఉప్మాకైనా ఇట్లా అయితే బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. ఇదిగోండి, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉన్నాను, అందుకని చెప్పేసి ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేశాను, దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఇవి కాలే లోపల పూరీలు ఒత్తేసుకొని స్వీట్ పూరీలాగా మనం రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనమైతే కలిపిన పూరీ పిండిని చూద్దాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని చిన్నగా రౌండ్స్ చేసుకుందామండి. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు పూరీలా ఒత్తటానికి ఇలా మైదా పిండి రోల్ అయితే రౌండ్ చేసేసుకొని దీన్నైతే ఒత్తుకుందాం ఒకసారి. ఇదిగోండి, మనము దీంట్లోకి అయితే పెట్టేసుకుందాం. దీన్నైతే ఈ పైకి వేసేసుకుందామండి. వేసేసుకొని ఇట్లాగా చిన్నగా మనమైతే పూరీ ప్రెస్సర్తో ఇలా ప్రెస్ చేసుకుందాం. చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలాగ దీంతో అయినా చేయొచ్చు. చేత్తో అయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారా, పూరీ ప్రెస్సర్తో చేసేసరికల్లా బయటకు వచ్చేస్తుంది. అందుకని చేత్తో ఒత్తేసుకుందాం. అంత పల్చగా కాకపోయినా కొంచెం పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. అప్పుడైతే స్వీట్నెస్ ఒకవేళ మనకి మనం చేసుకున్న రవ్వ కేసరిలో స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంది, మనం తినలేకపోతున్నాము అంటే మనం ఈ స్టఫింగ్ చేసే టైంలో కొంచెం తక్కువగా పెట్టి మనం పూరీలాగా ప్రెస్ చేసుకుంటే అప్పుడు స్వీట్ కూడా కొంచెం సేమ్గా ఉంటుంది. అంటే ఎక్కువ తినలేని వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆయిల్ అయితే కాగిందండి, హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మనము దీన్నైతే దీంట్లో వేసుకొని వేయించుకుందాం.
పూరిని ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఆయిల్లో వేసేసాను. దాన్ని అసలు కదిలీయకుండా అలానే వదిలేద్దాము. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అదే పైకి వస్తుంది, అప్పుడు దాన్ని రివర్స్ చేద్దాము. ఇదిగోండి చూసారా పైకి వచ్చేసింది. అలా మనం దాన్ని కదిలీయకుండా ఉంటే దానంతకి అదే పైకి వస్తుంది. అప్పుడు దాన్ని మనం నిదానంగా రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు మిగతావి మనం చేద్దాం. మీరు ఇంట్లో చేస్తూ ఉండండి, నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. యాండి ఎలా ఉన్నాయో చెప్పరా తిని. దానికోసమే గ్యాస్ పొయ్యి దగ్గర కూర్చొని ఉన్నా. ఒక నిమిషం ఉండు చెబుతా. నేను చేసిన రవ్వ కేసర్లో సగమేమో దీనికి అయ్యాయండి, ఇంకో సగమేమో మా ఆయన పొట్టలోకి వెళ్ళిపోయింది. కాలుతుంది చిన్నగా. ఇంకో లోపల చూడు అట్టుడి కింద. నేను చెప్పినట్టు బాగానే చేసేవాళ్ళే కానీ అయినా సరే ఇక సూపర్ వచ్చింది. ఏదేమైనా మీకు కావాలంటే చెప్పండి, పోస్ట్ వేస్తాయి. ఈరోజు 4 రోజుల తర్వాత వస్తాయి. అంత బాగున్నాయండి సద్యపక్షాలు. బాయ్. మా ఛానల్లో మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మమ్మల్ని మీరు ఫాలో అయ్యి మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీకోసం మేము ఇంత డబ్బులు ఇంత కష్టపడి అయితే మీకోసం వీడియోలు చేస్తున్నాం. మీరు మా కోసం చేయవలసింది జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.